ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో జన్మనిచ్చినటువంటి తండ్రి ఏ విధముగా తన బిడ్డల మీద జాలి పడతాడో. కోపపడతారు, కొన్నిసార్లు ఆవేశం వస్తుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ చూస్తారు, కొన్నిసార్లు కఠినముగా ఉంటారు. వీటన్నిటికీ మించినటువంటిది జాలి. బిడ్డల పట్ల ఏ విధముగా తండ్రి జాలి పడతారో అదే విధముగా తన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఈ లోకములో జీవిస్తారో వారందరి మీద కూడా సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త జాలి పడేటువంటి దేవుడు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ మీద కూడా ఆయన జాలిని చూపాలని ఆశపడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన యందు జీవిస్తారో వారి మీద ఆయన జాలి పడేటువంటి దేవుడనని ఆయన వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనుష్యుల జాలి దయ కొరకు అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క జాలి కొరకు ఎదురు చూడలేరు. ఆ జాలిని పొందుకోవాలనేటువంటి ఆశ చాలా మందిలో ఉండడం లేదు ప్రియ దేవుని బిడ్డ. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలోనైనా దేవుని యందు భయము భక్తి రెండు ఉన్నట్లయితే ఆయన నీకు ఇస్తున్న వాగ్దానము, నీ మీద నేను జాలి పడతాను, నీకు చేయాల్సింది చేసి ఇంకా ఇంకా ఎక్కువగా నీకు చేయడానికే జాలి పడతారు దేవుడు ప్రియ దేవుని బిడ్డ. అయితే ఆయన బిడ్డలుగా, అంటే తండ్రి కుమారుల పట్ల అని అన్నారు కదా, మరి నువ్వు ఆయన బిడ్డగా దేవుని యొక్క సొత్తుగా నీవు మొట్టమొదటిగా హృదయపూర్వకంగా మార్చబడ్డావా? నీ ఆత్మను ప్రభువుకి అప్పగించి అనేకుల ఎదుట రక్షణ బాప్తిస్మం మారు మనసు పొంది నీవు ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించినట్లయితే నీ మీద జాలి పడేటువంటి దేవుడు. నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, బలలో చేయి వేయకుండా నువ్వు ప్రభు మందిరానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీవు దాసుడివే, నువ్వు కుమారుడివి కుమార్తెవు కానే కాదు ప్రియ దేవుని బిడ్డ. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. నువ్వు మొట్టమొదటిగా ఆయన జాలి కరుణ నీకు కలగాలి అని అంటే, నీ మీద ఉండాలి అని అంటే, నీవు కుమారుడిగా మారినట్లయితే, కుమార్తెగా మారినట్లయితేనే ఆయన నీ పట్ల జాలిని చూపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇవి నా మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సత్య వాగ్దానపు లేఖనము. ఆయన జాలి చూపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మరి నీవు కూడా ఆయన బిడ్డగా ఎవరేమనుకున్నా, ఏ పరిస్థితులైనా వెనుదిరిగినటువంటి విశ్వాసము కలిగిన రక్షణ భాగ్యాన్ని పొందుకునే సాక్షిగా నీవు నిలబడగలిగినట్లయితే నీ మీద ఆయన జాలి పడుతూ ఉన్నారు. నీ మీద జాలిపడి అత్యద్భుతమైనటువంటి కార్యాలను, నిత్యరాజ్యమును నీ కొరకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప వాగ్దానం ఆలోచించండి జాగ్రత్తగా. తండ్రి నిజముగా ఈ లోకంలో కనని తండ్రి ఎంత జాలి పడతారు తన బిడ్డల పట్ల. మరి సర్వోన్నతమైనటువంటి తండ్రి ఆయన జాలి పడితే నీకు ఏ లోటు ఉండదు కదా, ఏ సమస్య ఉండదు కదా. నువ్వు నిలబడేంత వరకు నిన్ను నడిపిస్తారు కదా, నీకు సహాయం చేస్తారు కదా, నీకు తోడుంటారు కదా. అంత గొప్ప దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకోవడానికి చేయవలసింది భయము భక్తి కలిగి మాత్రం ఉండు చాలు. దేవుని యందు, వాక్యమునందు, పరిశుద్ధమైనటువంటి జీవితమునందు భయము భక్తి కలిగి ఉండు. దేవుడు నీ పట్ల జాలిపడి సమస్త కార్యములను చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ఆయన పరిపూర్ణమైన బిడ్డలుగా మార్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన మొట్టమొదటిగా
అయ్యా నాయన నీటి బాప్తిస్మము అయ్యా మారు మనసు పొందుకొని నాయన మీ బిడ్డలుగా నాయన తండ్రి పరిపూర్ణులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి పట్ల జాలిపడమని అడుగుచూ ఉన్నాం నాయన. అనేకులు నాయన ప్రభ జాలిని పొందుకోలేక అయ్యా ప్రభ తల్లిదండ్రులు నాయన బంధువులు మిత్రులు అందరూ కూడా విడిచిపెట్టి నాయన అనేక శ్రమల్లో ఉండేటువంటి వారు ఉన్నారు ప్రభు. పైకి ఆనందంగా సంతోషంగా ఉన్నా అయ్యా లోపల భయంకరమైన వేదనలో ఉన్నారు ప్రభు. మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రతి బిడ్డ మీద నాయన మీ జాలిని కుమ్మరించి ఆశీర్వదించమని, ప్రతి అవసరాన్ని కొరతను తీర్చమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద అయ్యా మీ కృపను తోడుగా ఉంచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.